ప్రకటన గ్రంథములోని 11వ అధ్యాయము అంత్యకాల సంఘటనలలో అత్యంత కీలకమైన భాగం. ఇది దేవుని ఆలయమును కొలవడం, ఇద్దరు సాక్షుల పరిచర్య, మరియు ఏడవ బూర ధ్వని వంటి ప్రాముఖ్యత కలిగిన విషయాలను వివరిస్తుంది. ఈ అధ్యాయం దేవుని ప్రణాళికలో మానవుల పాత్రను, ఆయన సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఇద్దరు సాక్షులు దేవుని వాక్యాన్ని 1260 రోజులు ప్రవచిస్తారు. వారికి అద్భుతమైన అధికారాలు ఇవ్వబడతాయి. వారు తమ సాక్ష్యం ముగించిన తర్వాత అగాధము నుండి వచ్చు క్రూరమృగము వారిని చంపివేస్తుంది. అయితే దేవుడు వారిని తిరిగి లేపి ఆకాశములోనికి ఎత్తుకుంటాడు. ఇది దేవుని శక్తిని, తన సేవకులను ఆయన ఎలా మహిమపరుస్తాడో చూపిస్తుంది. ఏడవ బూర ధ్వనితో లోక రాజ్యములు మన ప్రభువువిగా, ఆయన క్రీస్తువిగా మారుతాయి. ఇది దేవుని రాజ్య స్థాపనకు నాంది. మృతులకు తీర్పు తీర్చే సమయం, తన దాసులకు ప్రతిఫలమిచ్చే సమయం ఆసన్నమవుతుంది. దేవుని ఆలయం తెరవబడి నిబంధన మందసం కనబడుతుంది. ఇది దేవుని ఉగ్రతను, ఆయన న్యాయమైన తీర్పులను సూచిస్తుంది. ప్రకటన 11వ అధ్యాయం దేవుని ప్రవచనాల నెరవేర్పును, ఆయన అంతిమ విజయాన్ని నొక్కి చెబుతుంది. ఇది విశ్వాసులకు నిరీక్షణను, భక్తిహీనులకు హెచ్చరికను అందిస్తుంది. ఈ అధ్యయనం దేవుని వాక్యం యొక్క శక్తిని, ఆయన ప్రణాళిక యొక్క నిశ్చయతను ధృవీకరిస్తుంది.